హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇంకా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసి పూజ చేసి ఇంకా పిల్లలకైతే వంట చేసి స్కూల్కి అయితే పంపించానండి. పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే పెసరట్టు అయితే వేసి ఇచ్చానండి. చట్నీ అయితే టమాటా చట్నీ వేసాను. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారండి. ఇప్పుడైతే మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. కొన్ని గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు కడిగేసి బట్టలు అయితే విండేయాలండి. మా ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉంది. పొద్దున్న నుంచి అయితే కొంచెం వర్షం అయితే పడుతుందండి. బట్టలు అయితే ఇంకా వినలేదు, అవైతే నిన్నటి ఆరలేవు, అందుకే తీయలేదు. చేస్తున్నానండి. మా ఆయనకు నాకైతే పెసరట్లు అయితే వేసాను. వేడివేడిగా వేస్తాను. టిఫిన్ చేయడం అయితే అయిపోయిందండి. పాలు అయితే వచ్చినాయి, పాలు వేసేస్తున్నాను. చాయ్ కూడా పెట్టాను. మళ్ళీ కడిగేసేయాలి. పాలైతే అవుతున్నాయండి. చాయ్ కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే వంట అయితే ఏం చేయనిక, ఎందుకంటే లేట్గానే తిన్నాం కదా. వర్షం మాత్రం ఫుల్గా పడుతుందండి. చూడండి, వర్షం అయితే ఫుల్గానే పడుతుంది. ఉల్లిపాయ పొట్టు అయితే తీస్తున్నానండి. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అండి. సాయంత్రం అయితే ఇక ఇల్లంతా ఊడ్చేస్తాను. ఇంకా బయట కూడా ఊడ్చేసానండి. ఇంకా బట్టలు అయితే ఆరలేవు, వర్షం పడ్డది కదా. ఇంకా పాలు కూడా వెయిట్ చేశానండి. ఇంకా పిల్లలైతే స్కూల్ నుండి రాలేదు, వచ్చేస్తారు. పాలు అయితే వెయిట్ చేసి పక్కన పెట్టేసిన. చాయ్ పెట్టాను, చాయ్ కూడా పోసుకున్నానండి. మా ఆయన అయితే పిల్లల్ని తీసుకోవడానికి వెళ్ళాను. పిల్లలైతే ఇప్పుడే స్కూల్ నుండి అయితే వచ్చారండి. పిల్లలైతే స్కూల్ నుండి వస్తూ స్నాక్స్ అయితే తెచ్చుకున్నారండి. ఏం స్నాక్స్ చూద్దాం ఒకసారి. అయితే ఏమున్నాయి నా నేను కూడా దిల్ కుషులు తెచ్చుకున్నారండి మా పిల్లలైతే. చూడండి, దిల్ కుషులు. చూడండి, పిల్లలైతే దిల్ కుషులు తెచ్చుకోండి. వాళ్ళకైతే స్నాక్స్ అయితే ఇవ్వనండి. యూజ్ చేసేవాళ్ళు తినేసి గవర్నమెంట్ అయితే తీసుకున్నారు. ఉల్లగడ్డ కూడా కొంచెం కడిగేసి ముక్కలు చేసామండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ అయితే పేస్ట్ అయితే పట్టేస్తాం. పిల్లలైతే హోంవర్క్ తీసుకుంటున్నారండి. సంజయ్ దీపారాధన చేశారండి. వంట అయితే చేస్తున్నాను. దొండకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నా. ప్రతి దొండకాయ టమాటా అయితే కట్ చేసేస్తాం. బియ్యం కూడా కడిగేసి పెట్టేశానండి. కర్రీ అయితే వండుతున్నానండి. రైస్ కూడా పెట్టేసాం.
కొద్దిగా వాటర్ పోసి ఒక విజిల్ అయితే పెడతాండి. దొండకాయ టమాటా కర్రీ సూపర్ ఉంటుంది. ఎక్కువ వాటర్ పోయాను, కొద్దిగానే వస్తా. ఇప్పుడైతే మూత పెట్టిస్తా అండి. మూత అయితే పెట్టేసిన ఒక విజిల్కి కర్రీ అయితే రెడీ అవుతుందండి. దొండకాయ కర్రీ అయితే రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో.